ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తాము మందను కాచుకొనుచుండగా దేవుని యొక్క దూత పరలోకం నుండి దిగివచ్చి గొర్రెల కాపరుల్ని దర్శించడానికి దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క చిత్తం ఏంటో ఒక్కసారి మనం పరిశీలన చేయాలి. లోకంలో ఉంటున్న జ్ఞానులు, లోకంలో ఉంటున్న ధనవంతులు, లోకంలో ఉంటున్న ఐశ్వర్యవంతుల్ని దగ్గరికి దేవుడు మొట్టమొదట శుభవర్తమానము తెలియచేయలేదండి. దేవుడు నలిగిపోతున్న, వేదనకి గురి అవుతున్న, అల్లాడుతున్నటువంటి జీవితాల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయడు. పరలోకము నుంచి దిగి వచ్చిన దేవదూత మొదటగా వారికే శుభవర్తమానము తెలియచేస్తున్నాడు. కారణం ఏంటంటే వారి యొక్క జీవితాల్లో దేవుడు వెలుగును నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరైతే నలిగిపోతూ, అల్లాడిపోతూ, కన్నీరుతో వారి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. గనుక ఈ శుభవర్తమానాన్ని ఒక్కసారి మనం కూడా ధ్యానించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో చాలా స్పష్టంగా ఈ మాట రాయబడింది. ఒకసారి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని దేవుని యొక్క దూత చెప్తూ ఉంది. ఎంత అద్భుతమైన సువార్తమానము మొట్టమొదటిసారిగా గొర్రెల కాపర్లకి అందించడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుడు ఈ లోకంలో బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిన జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. లోకంలో ఉంటున్న వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతుల్ని, జ్ఞానవంతుల్ని, ఐశ్వర్యవంతుల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు మొదట ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారు అంటే బలహీనులైన వారికే దేవుడు మొదట ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎన్నిక అయిన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. నిజమే కదా. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే నా జీవితంలో మనశ్శాంతి నాకు కనపడటం లేదు, నా జీవితంలో నాకుంటున్న కష్టాలు ఎప్పుడు పోతాయో, నాకుంటున్న దుఃఖము ఎప్పుడు తీరుతుందో అని చాలామంది కూడా వారి యొక్క జీవితాలలో అల్లాడిపోతూ, కృంగిపోతూ, బాధపడుతూ, ఏడుస్తూ ఉంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీకు శుభవర్తమానము తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు. నిజమే కదా అండి. దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడా? నేను తాగిపోతాను కదా, నేను తిరిగిపోతాను కదా, నేను వ్యభిచారిని కదా, నేను దేవుని నోటతో అనేకమైన రకమైన బూతులు తిట్టాను కదా, అయినను నన్ను కరుణిస్తాడా, నన్ను కనికరిస్తాడా అంటే దేవుడు 100కి 100 పాళ్ళు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే నీ కొరకు, నా కొరకు, మన కొరకు యేసయ్య జన్మించాడు.
అలాగా గొర్రెల కాపర్లని దేవుడు దర్శించాడు. ఈరోజు నిన్ను నన్ను బలహీనులైన వారినందరినీ కూడా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. నా ప్రియదేవం బిడ్డలారా, దేవుడు అధికంగా ఎవరిని ప్రేమిస్తాడు అంటే బలహీనులైన వారిని, పాపాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపపడి దేవుని బిడ్డలుగా బ్రతకాలనుకున్న వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గలవారని వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దకు, దీన మనస్సు గలవారి యొద్దకు నేను నివసించుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. పరలోకంలో సింహాసనాన్ని దేవుడు విడిచి ఈ లోకానికి వచ్చి వినయము కలిగిన వారిని, దీన మనసు కలిగిన వారిని, ఈ లోకంలో తృణీకరించబడిన వారిని, ఈ లోకంలో అల్లాడుతున్న వారిని దేవుడు వారి కొరకు జన్మించడం జరిగింది. ఎంత గొప్ప ఆదరకరమైన మాట అంటే, ఈరోజు నిన్నెవరూ ప్రేమించలేదని ఏడుస్తున్నావా? ఈరోజు నాకెవరూ లేరని కృంగిపోతున్నావా? నా అన్నవారే నన్ను త్రోసివేశారు, నువ్వెందుకు పనికిరావని నిందిస్తూ ఉంటే ఆ మాటల్ని ధ్యానిస్తూ ఇక నేను ఎందుకు బ్రతకాలి అని చింతిస్తూ ఉన్నట్లయితే నిజంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను యేసయ్య తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క ప్రేమ ఈ లోకములో ఉన్న ప్రేమ కంటే శాశ్వతమైన ప్రేమ. ఈ లోకంలో ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా అండి, అందాన్ని చూస్తూ, డబ్బును చూస్తూ, ఐశ్వర్యాన్ని చూస్తూ మనిషికి విలువను బట్టి ప్రేమిస్తారేమో, కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా పై రూపాన్ని చూసి ప్రేమిస్తాయేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం నలిగిన వారిని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు మాత్రం దుఃఖపడుతున్న వారిని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు మాత్రం విడవబడిన వారిని కనికరించి ప్రేమిస్తాడు. లోకాన్ని రక్షించే లోకరక్షకుడు, దీన మనసు కలిగిన వారిని ఆయన ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు. మరొక విషయం మనం తెలుసుకున్నట్లయితే, అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఆధ్యాత్మికమైన మన జీవితంలో ఈ వచనాన్ని మనం అనుసరించి దేవుణ్ణి వెంబడించినట్లయితే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని యొక్క నడిపింపుని చూడగలుగుతాడు, దేవుని యొక్క కార్యాలు పొందుకోగలుగుతాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై ఆయన మాట విని వణుకుచుండును వాని యందు దేవుడు దృష్టి ఉంచుతున్నాడంట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దీన మనసు కలిగిన గొర్రెల కాపర్లని దేవుడు దర్శించాడు. దీన మనసు కలిగిన, వినయము కలిగిన ఈ లోకంలో ఉంటున్న బలహీనులైన వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. దేవుని యొక్క మాటను విని ఎవరైతే వాక్యానుసారమైన జీవితాన్ని నడుచుకుంటారో వారి యందు దేవుడు దృష్టి ఉంచుతాడు. నిజమే కదా? ఆధ్యాత్మికమైన మన జీవితంలో క్రైస్తవాలయముగా మనం పిలువబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే విలువిస్తారో వారు అన్ని విషయాల్లో కూడా ఫలిస్తారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవుని యొక్క మాట చాలా గొప్పది,
ఆ మాటని విని అనుసరించు వారందరికీ కూడా దేవుని యొక్క సహాయము పొందుకుంటారు, అభివృద్ధి చూస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క మాట విని అనుసరించాలి అని దేవుడు చెప్తున్నాడు. వారు ఎందు నేను దృష్టి ఉంచుతున్నాను అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవుడికి ఎప్పుడు కూడా మనుషుల లాంటి ఆలోచనలు దేవుడికి ఉండదండి. దేవుని యొక్క మనసు ఎంత గొప్పదంటే చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాల్లో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నిజమే కదా నా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని యొక్క శుభవార్త ఎలాంటి వారికి ఈరోజు అందింపబడుతూ ఉందంటే, ఎన్నిక లేని వారికి. దేవుని సువార్త ఈరోజు ఎవరికి అందింపబడుతుందంటే, బలహీనులకు, ఈ లోకములో వెలివేయబడిన వారికి దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఎలాంటివంటే, ఈరోజు చాలామంది కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, ఒకప్పుడు నేను తాగుబోతును, నేను తిరిగిపోతును, నేను ఇలాంటి తప్పుడు పనులు చేశాను, దేవునిలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా నేను మానేశాను, ఈరోజు దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, దేవునికి సాక్షిగా నేను జీవిస్తున్నాను అంటారు. వారు చెప్పినప్పుడు నిజమే కదా, ఇలాంటి ఘోరమైన పాపిల్ని కూడా యేసుక్రీస్తు క్షమించడానికి కారణం ఏంటంటే, మనుషులు ఒక వ్యక్తిని క్షమించడానికి ఇష్టపడరు. ఒకసారి ఆలోచించండి, ఒక దొంగ దొంగతనం చేశాడంటే, దొరికిపోయాడంటే వాణ్ణి మనము 1 సంవత్సరమైనా కూడా దొంగే అంటాం, 2 సంవత్సరాలైనా దొంగే అంటాం, 10 సంవత్సరాలైనా కూడా వాడిని దొంగే అంటాం. కారణం ఏంటంటే, ఈరోజు ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి తప్పుదమ్ములు చేస్తే క్షమించే హృదయం ఒక మనిషికి లేదండి. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. కనికరము కలిగిన దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభువారు, కృప కలిగిన దేవుడు అండి, కరుణామయుడైన దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత నిత్యము కూడా ఆయనను వెతికే వారిని బలపరుస్తుంటూనే ఉంటుంది. మరి ఆఖరిగా ఒక విషయం చెప్పి నీ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. గొర్రె ఖచ్చితంగా కూడా యజమానుడి వెంట నడుస్తుంది. ఆ యజమానుడి వెంట గొర్రె నడవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆయన ఏ త్రోవ చూపిస్తాడో ఆ త్రోవలో గొర్రె నడుస్తుంది. అందుకనే దావీదు ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. దావీదంత గొప్ప రాజైనప్పటికీ కూడా తాను ఒక గొర్రెగా దేవుణ్ణి ఒక కాపరిగా ఎంచుకోవడం జరిగింది. కారణం ఏంటంటే, తన్ను తానుగా తగ్గించుకొని దేవుణ్ణి ఒక నడిపింపు కొరకు అతడు ఆశపడుతున్నట్టుగా చూడొచ్చు. గనుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెల కొరకు మంచి కాపరి అయిన యేసుక్రీస్తుని మనం నమ్మి ఆయన వెంబడి మనం నడిచినట్లయితే దేవుడు మన జీవితాన్ని బాగు చేస్తాడు, దేవుడు మన కుటుంబంలో రక్షిస్తాడు, దేవుడు మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో శాంతి, నెమ్మది, సమాధానం కలగజేస్తాడు, మన చుట్టూ కూడా కంచి వేస్తాడు, మనల్ని దేవుడు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాడు. తల్లి బిడ్డల్ని ఏ రీతిగా రక్షిస్తుందో వాటికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షిస్తాడు.
ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.